అందరికీ నమస్కారం. నేను మీ చంద్రశేఖర్, చైర్మన్ ఆఫ్ ఈపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీ అందరికీ తెలుసు, యాక్చువల్గా మనం ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కాంబినేషన్లో ఒక 4 రకాలని మార్కెట్కి ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా చాలామంది రైతులు కెమికల్స్ లేకుండా ఎంతో అద్భుతంగా దిగుబడిని కూడా సాధిస్తున్నారు తక్కువ ఖర్చుతోటి. ఈ విధంగా మన విధానాలను రూపొందించడం జరిగింది. ఈ కాంబినేషన్లోనే వాడినటువంటి ఒక రైతు దగ్గర మనం ఉన్నాము. అలాగా మనం ఇచ్చినటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి బయోడైన్, రీజన్, ఎవర్గ్రో, హెచ్ వాటర్, ఈ కాంబినేషన్స్ని చాలామంది రైతులు వాడుతున్నారు, కొన్ని వేల మంది వాడుతున్నారు. అందులో మనం బయోడైన్ అనేటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ కాంబినేషను వివిధ రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ కాంబినేషన్లో ట్రై చేయడానికి రీసెంట్గా మనం ట్రై చేస్తున్నాము, ఎక్కువ మందికి రీచ్ అవడం కోసం. ఇందులో మేజర్ థింగ్ ఏంటంటే తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి, అలాగే కెమికల్స్ లేనటువంటి పంటలు పొందటం. ఈ కాన్సెప్టే మన ఈపీఎల్ ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి ఎరువులు తయారు చేసుకుంటూ రైతులకు ఇచ్చుకుంటూ వాళ్ళకి మార్కెటింగ్కి సంబంధించిన కొన్ని మెలకువలను కూడా మనం నేర్పుతూ మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ విధానంలో మనం యాక్చువల్లీ ఇప్పుడు పాండ్రుపాడులో ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి యాక్చువల్గా నాన్నగారి పేరు దేవిరెడ్డి కిష్టయ్య గారు పొలంలో మనం ఉన్నాము. అలాగే దేవిరెడ్డి వినోద్ కూడా యువకుడు, ఉద్యోగం చేసుకుంటూనే మన వ్యవసాయం మీద కూడా ఫోకస్ చేసి మన ఎరువు గురించి తెలుసుకొని ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇది 3వ టర్మ్ వాడుతున్నారు. ప్రతి టర్మ్కి కూడా ఆ విధానంలో వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు నోటిఫై చేస్తూ మనకు కూడా సలహాలు ఇస్తూ ఇది అని చెప్పే స్థాయిలో వినోద్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ మన కంపెనీ తరఫున కాంబినేషన్ ఆఫ్ యూసేజెస్ని మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తూ వాళ్ళు ఏ విధమైనటువంటి లాభాపేక్ష కూడా లేకుండా మనతో జర్నీ చేస్తున్నారు. ఇదే విధానాన్ని ప్రతి ఊళ్ళో కూడా రైతుల ద్వారా మనం ఆ జర్నీని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నాము. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ వరి ఉందో ఈ వరి డిఫరెన్స్ అనేది క్లియర్గా చూడండి. ఈ మన చెట్టు హైట్ చూడండి సార్ వెంకటేశ్వరరావు గారు, అది దీనికి ఎంత టైం అండి గ్యాప్? 2 రోజులు, కేవలం 2 రోజులు గ్యాప్. ఆ హైట్ చూడండి, కలర్ కూడా చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్న కలర్ చూడండి, డార్క్ కలర్లో ఉంటుంది, మనది చిలక పచ్చ రంగు వస్తుంది. చూడండి మన ఎంత హైట్ ఉందో చూడండి, డిఫరెన్షియల్ హైట్ చాలా తేడా ఉంది ఒక 2 రోజులు డిఫరెన్స్లో ఉన్న పొలంలోనే. అలాగే దీంట్లో ఏం మార్పులు జరిగినాయి అనేది మన వెంకటేశ్వరరావు గారు మాట్లాడిందాం. వెంకటేశ్వరరావు గారు, అసలు మీకు ఏ విధంగా డిఫరెన్సెస్ కనపడుతున్నాయి మన పంటలో కానీ అవతల వాళ్ళకి మనకి ఏ విధానాల్లో? మనకి 2 రోజులు తేడా, మన పిండి వల్ల మనకు బాగా చేలు బాగా ఇదిగా ఉంది. వినోద్, మీరేం అబ్జర్వ్ చేశారు? మీ ఇప్పటికి ఎన్నిసార్లు వాడారు మీరు? ఇది నాది ఈ చేలో ఇది 3rd టర్మ్ అండి. ఫస్ట్ టర్మ్ వాడాను, మంచి లాభం పొందాను. 2వ టర్మ్ వాడాను, ఇంకా ఎక్స్ట్రాగా పండించాను. ఇది 3rd టర్మ్. దీంట్లో ఇంకా ఎక్కువ పండియాలనే దాంతో కాన్సెప్ట్తో ఈ సంవత్సరం ఎక్కువగా దీన్ని రీసెర్చ్ చేశాను. మొత్తం మేము 45 ఎకరాలు వేసాము. సంవత్సరం 45 ఎకరాలు, పోయిన సంవత్సరం 35 ఎకరాలు, ఈ సంవత్సరం 10 ఎకరాలు పెంచాము. ఇలా పెంచడానికి కారణం ఏంటి? ఈ ఈపీఎల్ బాగుందని ముందు, ప్లస్ మనకి దిగుబడి తగ్గుతుంది. దిగుబడి ఎంత తేడా వస్తుందమ్మా? దిగుబడి అనేది వాళ్ళకి మనకి ఒక 5 బస్తాలు తేడా వస్తుంది. 5 బస్తాలు తేడా వస్తుంది. ఖర్చుతో పోల్చుకుంటే ఒక 5,000-6,000 డిఫరెన్స్ వస్తుంది ప్రతిదాని. ఇది కన్ఫర్మ్గా అండి, ఎవరైనా చూసుకోవచ్చు, ఈ విధానంలో ఏ తేడా లేదు. అలాగే మన వినోద్కి సంబంధించిన కంకులే మనం ప్యాక్ చేసి పాండ్రుపాడులో నీళ్ళల్లో మునిగినటువంటి కంకులనే మనం ప్యాక్ చేసి మన దాంట్లో డిస్ప్లేలో ఉంచామండి. ఎందుకంటే నీళ్ళల్లో మునిగిన అవి ఇప్పటి వరకు కూడా పాడవలేదు. ఇప్పటికి 1.5 సంవత్సరం అయిందమ్మా మనం తీసుకెళ్ళి కంకులు. 1.5 సంవత్సరం అయింది. ఆ కంకులు అనేది పాడవకుండా మనకి క్లియర్గా ఇప్పుడు కూడా డిస్ప్లేలో ఉన్నాయండి. ఇప్పుడు ఏదైతే మనం ఈ మార్పులు చూస్తున్నామో, తెగుళ్ళు మందులు కానీ వీటిల్లో వచ్చిన మార్పులు ఏంటి, అసలు ఇక్కడ పక్కన ఉన్న రైతులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? పక్కన రైతులు ఏంటంటే దీంట్లో 2 సార్లు స్ప్రే చేశారండి. ముందు వెంకటేశ్వరరావు మాట్లాడు. 2 సార్లు బలం వేశారు, వేసినా మన పొలంతో పాటు హైట్ రాలేదు, అంత కదత్తలేదు చేను. అలాగే మునగటంలో కూడా మొత్తం మునుగుతుందా? పక్కన హైట్ తేడా రావటం వల్ల మన మునగల వాళ్ళ శాంతం మునిగిపోయింది. అలాగే ఇటు చూపించమ్మ ప్రవీణ్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, హైట్ ఎక్కువ వస్తే పడిపోద్ది అంటున్నారు. ఇది ఎందుకు పడిపోవట్లేదు? ఇది పడదండి ఈ ముందు వల్లే. అంటే కారణం ఏదై ఉంటుంది వినోద్? ఈ మందు ఒక గొప్పతనం అంటే కింద ఏర్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది. ఒక దుబ్బు పీకాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. కాండం అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఈ ఒక్క మొక్కది తొందరగా అనేది
ఒక మొక్క కింద ఒరిగిన వెంటనే పైకి లేసే గుణం ఉంది ఈ యొక్క బయోడిన్కి. దీంట్లో ఏంటంటే కాన్సెప్ట్ స్టెమ్ బాగా గట్టిగా ఉంటుంది, కింద ఏరు చాలా గట్టిగా ఉంటుంది. ఏరు దీనికి వచ్చినంత ఏరు మన కాంప్లెక్స్ ఎరువుకి రాదు. దీని యొక్క ఏరు దానికి ఒక 4 మొక్కలంత ఇది ఉంటుంది. అది యొక్క డిఫరెన్స్. కాండము స్టెమ్ము ప్లస్ ఆకు సన్నదనం దీంట్లో ఒక గొప్పదనం. అందువల్ల దీంట్లో పిలకలు ఎక్కువ చేయడానికి కారణము మొక్కకు కావాల్సిన పోషకాలు 12 పోషకాలు ఇస్తుంది. జింకు, కలపరు, మ్యాగ్నీషియం, కాపరు, మ్యాగ్నీషియం, పొటాషియము, ఐరను, బోరాను, జింకు ఇలా 12 పోషకాలు ఇచ్చి దీంట్లో వల్ల చేలు ఎంత పోషకంగా యాక్టివ్గా ఉంటామో, మొక్క ఒక్క ఆక్సిజన్ మనిషికి ఎంత ఆక్సిజన్ అందుతుందో మొక్కకు కూడా అంత అందటం వల్ల చేలు ఎంత యాక్టివ్గా ఉండటం వల్ల చేలు ఎంత దిగుబడి పెరిగిద్దని దీనికోసం బయోడిన్ అనేది మనకి చాలా పనిచేస్తుంది. అది చూడండి పేకంగానే వచ్చేసింది. పక్క పొలం ఇదే 2 రోజులు తేడానే దానికి దీనికి. దాని హైట్ చూడండి. ఇది మనం ఎంత పీకినా దుబ్బులు చాలా టైట్గా ఉంటాయి. ఒక దుబ్బు పీకండి మీరు. ఒక దుబ్బు మనం తీసి చూద్దాం మన దాంట్లో. రావట్లేదు, చాలా టైట్గా ఉంది, అస్సలు ఇంపాసిబుల్గా ఉంది. సో ఇది ఇది డిఫరెన్స్ అనేది. అది చూడండి వెంటనే వచ్చిన ఆ వేరు వ్యవస్థ అంతే ఉంటుంది. కావాలంటే నేను గట్టి పీకు చూపిస్తాను. ఇదిగోండి వేరు వ్యవస్థ అనేది చాలా గట్టిగా, యువకుడు కాబట్టి తొందరగా వినోద్ చాలా బలంగా తయారు. చూడండి వేరు వ్యవస్థ డిఫరెన్స్ చూడండి. నాన్నకంటే అగోండి డిఫరెన్స్ చూడండి, హైట్ తేడా చూడండి. 2 పక్క పక్కన పెట్టి కూడా చూద్దాము. మీరు చూసారు కదా కింద వేరు వ్యవస్థ ఎంత తేడా ఉంది. హైట్ తేడా చూడండి, ఆ స్టెమ్ చూడండి ఎంత తేడా వచ్చింది. స్టెమ్ అనేది కూడా ఈ విధంగా దృఢంగా పెరిగిన ఇవి తినే మనుషులు మనం పూర్తిగా కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం. రాను రాను మనం కెమికల్స్ పాలయ్యి మన జీవితాలు ఎంత దుర్భరమైన పరిస్థితులకు వచ్చినాయి అంటే అందరూ కూడా మందులు మింగే పరిస్థితిలోనే ఉన్నారు. వీటన్నిటికి కారణం మనం కెమికల్స్ యూసేజ్ ఎక్కువ చేయటం. వీటిని తగ్గించాలనే ఉద్దేశంతోనే మనం ఈపీఎల్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. కరెక్ట్గా తేడా చూడండి, ఆ వేరు వ్యవస్థలో చూడండి, ఒకే సైడ్లో పెట్టాను, ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇది ఇది ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా మన ఈపీఎల్ కాంబినేషన్లో ఉన్న బయోడైన్ది. ఇది వచ్చేపాటికి మీకు ఇంగ్లీష్ది పక్కన ఇప్పుడే తీసాం, మీ ముందే కళ్ళ ముందే తీయటం జరిగింది. సో డిఫరెన్స్ చూస్తున్నారు కదా. సో ఇది తేడా. దీనివల్ల మనం తొందరగా నీళ్ళల్లో పడపోవటం, ఇలాంటివన్నీ చెట్టు చాలా దృఢంగా పెరగటం, అలాగే ఎక్కువ నిల్వ ఉండటం అనేది రైస్ సామర్థ్యం కూడా ఎక్కువ నిల్వ ఉండటం జరుగుతుంది. దిగుబడి కూడా మీరు విన్నారు కదా వినోద్ ఏం చెప్తున్నారు. సో వినోద్ ఇప్పుడు మనకు యాక్చువల్గా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇక్కడ దగ్గర మీరు ఒక్కళ్ళే 45 ఎకరాలు పెంచడం జరిగింది. అలాగా మిగతా కాంబినేషన్స్లో కూడా మిగతా వారు కూడా ఇవి చూసి మనకి అలాగా మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా రావటం జరుగుతుంది. ఇగోండి చూడండి, ఇదే మన డిఫరెన్స్. ఇది చూసారుగా మంది ఎంత తేడా ఉందనేది. సో ఇలా ఇంకా ఏమైనా వినోద్ ఇంకేమి అబ్జర్వ్ చేశారు మీరు? ఈ కాండం అనేది గట్టిగుంటుందండి మనలో. మన దాంట్లో లావ్ వస్తుంది, ప్లస్ ఏంటంటే పైన సన్నీడు వస్తుంది, కింద లావ్ వస్తుంది. కింద లావ్ వచ్చిందంటే పైన ఆటోమేటిక్ కంకి బాగా వస్తుంది అని. ఇది సన్నం వస్తుంది, పైన లావ్ ఆకు వస్తుంది. అదే కంకి డిఫరెన్స్ దీంట్లో. ఓకే, అర్థమైంది. 2 ఒకటే రకమేగా? 2 బీపీటీలేనండి. 2 బీపీటీలే. ఒక రైతుగా మీరు మీ మాటగా లాస్ట్గా చెప్పదలుచుకుంది ఏంది? బయోడిన్ వాడటం వల్ల చేలు ఆరోగ్యంగా ఉంటాయి, మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిదీ ఆరోగ్యంగా ఉండటమే మన యొక్క బయోడిన్ అనేది గొప్పతనం. అలాగే ఇప్పుడు మనకి చాలా కంపెనీలు వచ్చి వెళ్తా ఉంటాయి కదా, ఎవరైనా ఇంత డిఫరెన్స్ చూపించిన వాళ్ళు ఉన్నారు? ఎవరు చూపించలేదు. నేను చాలా మంది కంపెనీలు నాతో కంపేర్ అయ్యి మా దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, దాని గురించి చెప్పండి, దీని గురించి చెప్పండి అంటానే ఉంటారు. నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి, ఎందుకంటే నేను ఒక పెద్ద రైతుని, ఒక పెద్ద రైతు కొడుకుని ఈ చుట్టుపక్కల ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఏది బాగుంటది, మీరు ఒకసారి చెప్తే బాగుంటది, ఏది బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు. నేను దేనికి ఇంగ్లీష్ ముందనే దానికి నేను అనేది ఏది ఇప్పుడు ఇంతవాటికి ఎక్స్ప్లెనేషన్ అనేది చేయలేదు. ఫస్ట్ టైం నేను బయోడిన్ 3 years నుంచి వాడుతున్నాను. ఈ కంపెనీకే చెప్పాను, ఇంకెవరికి అనేది నేను చెప్పలేదు. అర్థమైంది.
బ్రాండ్ ఒక్కటే వాడాలి, ఒక్కటే గుణం ఉండాలి మనిషిలో కూడా. అది మన కంపెనీ పరంగా మీ సాటిస్ఫాక్షన్ ఏంటి? నాకు సాటిస్ఫాక్షన్ అయితే 100 ఫుల్గా నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి 3 ఇయర్స్ నుంచి రన్ చేయగలుగుతున్నాను. అందుకే ఈ సంవత్సరం మీరు పంట కూడా పెంచాను. కేవలం మన ఈపీఎల్ దీంట్లో ఏంటంటే కొత్త కొత్త ప్రోడక్ట్లు వస్తున్నాయి, కొత్తగా లాంచ్ చేయబోతున్నారు. దీని గురించి బ్రాండింగ్ బాగుంది కాబట్టి మొక్కలు ఆరోగ్యంగా ఉంటుంది. 10 మంది మన బియ్యం తినటం వల్ల కూడా చాలా బాగుంది అని చెప్పుకోవడంలో ఫస్ట్ ప్లేస్ ఉంది. అందరి మీద కూడా మనది ఒక 500 ఎక్స్ట్రా ఇచ్చుకుంటారు. ఎందుకంటే ముక్కు ఎరగదు. ఫస్ట్ ముక్కు అనేది పొలంలో అనేది వడ్లు గింజ ఎరగదు. బేసిక్గా కాంప్లెక్స్ దానికి ఇరుగుతుంది, గింజ గట్టిగా ఉంటుంది, లావుగా వస్తుంది, మన తినడానికి కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది. ముక్కు ఎరగదు కూడా పెరిగింది, టేస్ట్ కూడా నిల్వ సామర్థ్యం కూడా పెరిగింది. తినే ఇన్ని తేడాలు వచ్చినాయి చూడండి. ఇది వస్తాం వల్ల ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే మెతుకు మెతుకు కూడా విడిపోయి వస్తుంది అన్నంలో కూడా. దీనివల్ల గొప్పదనం అది ఒకటి చెప్తున్నారు. రైతుకి ధైర్యం వచ్చింది, ఇంకా పొలం వేయొచ్చు అనే ధైర్యం 100% వచ్చింది. అందుకనే మీరు ఇంకో 10 ఎకరాలు ఈ సంవత్సరం పెంచాను. మామూలుగా అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చౌడులో కూడా వేసారు కదా మీరు. చౌడు ఎంత తిప్పుకుంది. మనం ఇప్పుడు దీని తర్వాత ఆ చిన్న బిట్ తీస్తామండి, అక్కడ చౌడు ఉంది. చౌడులో ప్రతి సంవత్సరానికి నాకు 40% రిజల్ట్ తేడా వచ్చిందండి. మొక్క మొలవందు కూడా మొక్క మలిపించాను నేను సౌడ్ చాల్లో, బతికిచ్చాను ఆ సౌడ్ చాల్లో వేసి. దీనివల్ల కింద భూసారం పెరిగి మొక్కకు కావాల్సిన పోషకం అందించి బయోడిన్ అనేది మొక్కని పెంపొందించి యాక్టివ్గా ఉండిస్తుంది. ముందర ప్రస్తుతానికి మనకి పై ముందు కూడా చాలా వాటి తగ్గిస్తుంది దీని ఒంట్లో ఉండటం వల్ల. ఎందుకంటే ఈ మొక్క చూడండి రంగు తేడా ఉంది, ఈ మొక్క రంగు తేడా ఉంది. ఈ రంగు ఉంటే మనకి దోమ పురుగు అనేది చాలా తక్కువ వస్తుంది. ఆ మొక్క ఉండటం వల్ల దానికి దోమ పురుగు తొందరగా అటాక్ట్ అవ్వటం కారణం ఉంటుంది. ఈ రంగు వల్ల తొందరగా దోమ పురుగు దీనికి కావాల్సిన ఫైబరు అన్ని దీనికి ప్రొటెక్షన్ ఇస్తుంది బేసిక్గా ఈ కంపెనీ వల్ల. దీంట్లో అనేది బోరాన్ అనేది చాలా రేరు. ఏ బ్రాండ్ లో దొరకని బోరాన్ అనేది 58% ఇస్తుంది ఈ కంపెనీలో. ఇత్తం వల్ల బోరాన్ వల్ల మనకు కావాల్సిన పోషకం చాలా వాటికి తెగుళ్ళు ఆపుతుంది బోరాన్ అనేది. అదొక ప్లస్. దీంట్లో బోరాను, జింకు 12 పోషకాలు కలిగిన ఈ యొక్క బయోడిన్ అనేది చాలా రేరుగా దొరుకుతుంది. ఇది వేయటం వల్ల చాలా వాటి చేలు తొందరగా తిప్పుకోగలుగుతున్నాయి, తొందరగా పెంపు, ఆక్సిజన్ దీనికి కావాల్సినంత ఆక్సిజన్ ఇస్తుంది. దీంట్లో ఉన్న రంగు ప్లస్ దీంట్లో ఉన్న మనిషికి ఎంత అయితే యాక్టివ్ ఉంటుందో అంత ఇస్తుంది ఈ బయోడిన్. మొక్కకి మనం ఎంత యాక్టివ్గా ఉంటున్నామో మొక్క కూడా అంత యాక్టివ్ ఉండాలి కాబట్టి అది ఒక్క ఈ కంపెనీలో అందుతుంది కాబట్టి 3 ఇయర్స్ నుంచి రన్ చేయగలుగుతున్నాను. బయోడిన్ సార్ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే 3 ఇయర్స్ రన్ చేస్తున్నాను. ఒక చిన్నపిల్లవాడు అని కాకుండా నాకు ఫస్ట్ టైం అపాయింట్మెంట్ ఇచ్చి నువ్వు చేయి నేను సపోర్ట్ ఇస్తానని చెప్పేసి నన్ను అన్నారు. 3 ఇయర్స్ నుంచి నేను ఒకటే బ్రాండ్ వాడుతున్నాను. నేను యాక్చువల్గా ఏ పొలంలో దిగలేదండి. వినోద్ అంటే యాక్చువల్గా ప్రత్యేకమైన అభిమానం ఉంది. యాక్చువల్గా మనం ఎక్కడా కూడా మన కంపెనీ విశిష్టత ఏంటంటే, వినోద్ని కూడా అడగండి, మేమే ఫెర్టిలైజర్ షాప్కి ఇవ్వలేదు, రైతులకి డైరెక్ట్గా ఇచ్చాము. ఆ రైతుల నుంచే నడుస్తున్నాం. నన్ను ఫస్ట్ నమ్మాడు. అసలు నాది రిజల్ట్ అదంతా కూడా తెలియదు తనకి. నమ్మి ముందుకు వచ్చాడు. ఆ రోజు నుంచి కూడా కంపెనీకి కట్టుబడి ఉన్నాడు. అలాగే ఇది పెంచుకుంటూ వెళ్తున్నాడు. మనం భరోసా ఇవ్వగలిగాం ఒక రైతుకి కూడా, మీరు పంట వేయండి మేము ఉన్నాము అనే భరోసా మన ఈపీఎల్ కంపెనీ ఇవ్వటం జరిగింది. మీరందరూ కూడా ఇది గమనించండి. లాస్ట్ మాటగా వినోద్ మీకు కంక్లూడ్ చేస్తారు. మీరు ఇంకా లాస్ట్గా ఏం చెప్పదలుచుకున్నారు రైతులకి? ఈ బయోడిన్ వేయటం వల్ల అధిక దిగుబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. వేసిన వాళ్ళకి ప్రతిదీ నష్టం అనేది జరగదు. ఒడ్డు గింజలు అనేది నష్టం జరగదు. బేసిక్గా కొన్నిట్లో ఏంటంటే ఇరుగుతున్నాయి ఇవన్నీ చేస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏది బ్రోకర్లు ఇవన్నీ ఈ చెప్పేవన్నీ దీంట్లో వాళ్ళు వచ్చి చూడంగానే ఇది మేము ఫస్ట్ మేము ఎత్తుకెళ్ళిపోతాము ఎంతో చెప్పండి అనే ఒక మాట అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గమనించండి ఈ మాట. అది అలాగే వడ్లు కూడా గట్టిగా లాస్ట్ ఇయర్ నాకు 44 నుంచి 48 బస్తాలు పండించాను. నాకు తెలిసి చాలా మంది నా చేలో వచ్చి చూశారు కోసినప్పుడు, మిషన్ కోసినప్పుడు. ఆ తర్వాత అన్నారు చాలా బాగుంది, ఇది వేస్తాం వల్ల చాలా ఇదిగా ఉంటుంది చెప్పాను. చాలా మంది రైతులు చెప్పాను, కొందరు విన్నారు, వేస్తున్నారు. ఎన్నోళ్ళకి కొంచెం ఇది పొజిషన్ ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది, ఎన్నోళ్ళు వాళ్ళ పొజిషన్ అట్లానే ఉంది. పక్కనే చూస్తున్నారు. అలాగే ఉంది, మన చేతిలో ఎవిడెన్స్ ఉంది దానికి. అది ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, సమూలంగా మార్పు అంటే భూమికి మేలు చేస్తున్నాం, మనిషికి మేలు జరుగుతుంది, తద్వారా ప్రకృతికి మేలు జరుగుతుంది.
తక్కువ ఖర్చు అవుతుంది, రైతుకు ధైర్యం వచ్చింది. ధైర్యం తెప్పించిన ఏకైక కంపెనీకి ఈపీఎల్ చెప్పొచ్చా వినోద్? చెప్పొచ్చండి. పంట వేయటానికి సో అందరూ కూడా కావాల్సిన పోషకం అందిస్తుంది కాబట్టి ఈపీఎల్ కంపెనీ నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఎందుకంటే ఇది వాడటం వల్ల కూడా మొక్క కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. 12 టైంలో కూడా మొక్క అనేది యాక్టివ్గా ఉండటం అనేది బయోడిన్లోనే గొప్పతనం. వేరే అన్ని వంగిపోతాయి ఎండ టైంలో. మనం చూడండి నలతలేదు, నిలబడి నిటారుగా. సో మీ అందరికీ ఈపీఎల్ కంపెనీ చైర్మన్గా ఒకటే చెప్తున్నానండి, కరెక్ట్గా ఇది 68వ రోజు ప్రజెంట్ ఈ చేనేసి ఇప్పటికీ హైటు 2.5-3 ఫీట్ దగ్గరికి వచ్చింది. కనపడుతుంది క్లియర్గా, పక్కన క్లియర్ ఎవిడెన్స్ కూడా ఉంది మనకి ఇది ఎంత తేడా ఉందనేది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం చేస్తున్న పని వల్ల నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, వ్యాపారం కోసం ఫెర్టిలైజర్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. మనం ఒక సంకల్పంతో ముందుకు రావటం జరిగింది. నేను పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నా సంకల్పం ఏంటనేది. మన సంకల్పం ఒకటే అండి, ఈ భూమికి మంచి చేస్తూ, మనుషులకు మంచి చేస్తూ, ఆ ప్రకృతికి మేలు చేస్తూ మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. మా ఇంట్లో కొన్ని జరిగిన సంఘటనల వల్ల క్యాన్సర్ అటాక్ అయ్యి మా మదర్ చనిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు చాలా జబ్బులని అందరినీ పీడిస్తున్నాయి. వీటన్నిటికీ నేను ఏమన్నా సొల్యూషన్ చూడగలనేమోనని నా యొక్క స్ట్రీమ్ కాకపోయినా వ్యవసాయం గురించి నేర్చుకొని, మా నాన్న రైతేనండి కానీ మనం సిటీలకి చదువుల కోసం రావడం జరిగింది. ఆ వ్యవసాయం గురించి మనం తెలుసుకుంటూ కొత్త ప్రొడక్ట్స్ని మనం తీసుకొస్తూ కొన్ని వేల ప్రొడక్టులు కాకుండా ఉన్న 4-5 రైతు సర్వైవ్ అయ్యేటట్టు చేస్తున్న ఏకైక కంపెనీగా ఈపీఎల్ ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్ళటానికి నా ప్రయత్నం, నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మన వినోద్ లాంటి యువకులు కూడా మన వెన్నంటి నడుస్తున్నారు. ఇంకో మాట అండి, నేను ఈ ఒక్క సంవత్సరాన్ని కాదండి, మా నాన్న పుట్టిన కాడి నుంచి ఈ భూమిలోనే పనిచేస్తూ మొదలుపెట్టారు. ఆయనకి 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నాకు ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. నేను తెలిసిన కాడి నుంచి ఆయనతో నేను అనుభవం వీళ్ళకి, నేనున్నా లేకపోయినా ఆయన నమ్మకం నా మీద ఉంచాడు. నమ్మకం నాకు మించి వదిలేశాడు. నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని చెప్పేసి నాకు వదిలేశాడు. ఒక 45 ఎకరం పొలం వదిలేసి ఎవరైనా తండ్రి పక్కన ఉంటారండి. నాకు మీరు అర్థం చేసుకోండి, తనకు కూడా ఒక సంకల్పంతో నాన్న బాధ్యతని తీసుకున్నారు. నేను ఒక రైతునని కాకుండా చెప్తున్నాను, ఎందుకంటే 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు గట్టిగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దీంట్లోనే మునిగా కాబట్టి, ఎందుకంటే ఈ చుట్టుపక్కల నా పేరు మా నాన్న పేరు బాగుంటుంది, ఏదైనా చేయగలుగుతారని చెప్పేసి. దాంతో అలాంటి ఆయన ఈ బయోడిన్ తీసుకున్న కాడి నుంచి ఈ 3 ఇయర్స్ నుంచి వాడుతున్న తర్వాత ఆయన చాలా ఇది అనిపించింది, ఇది వాడటం వల్ల చాలా తక్కువ అనిపించింది, దీంట్లో ఒక మెరుగు, తినే ఆహారం కూడా బాగుంటుందని చెప్పేసి ఆయన కూడా ఒక 3 ఇయర్స్ నుంచి చెప్తున్నారు. చూడండి, 30 సంవత్సరాల అనుభవం వాళ్ళ తండ్రి గారిది, 30 ఏళ్ల పైన, 20 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కూడా ఈ పొలంలోని పుట్టి తిరిగిన పిల్లోడు వినోద్. వీళ్ళు ఎంత అనుభవపూర్వకంగా తెలుసు. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇది పాండ్రపాడు. ఈ ఊర్లో ఇప్పుడు మనకి దగ్గరగా 100 ఎకరాల దాకా ఉంది. ఎవరైనా చూడదలుచుకున్నా ఇప్పటికిప్పుడు వచ్చి చూడొచ్చు. మన తరఫున ఎవరన్నా చూడాలనుకుంటే ఈ చుట్టుపక్కల ఎవరు అడిగినా పేరు చెప్తారు, పొలం తెలిసిపోయిద్ది. ఎందుకంటే మన చిలకపచ్చ రంగులో చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది. సో అందరూ గుర్తుంచుకోండి, నా పేరు చంద్రశేఖర్, మీ ఈపీఎల్ చైర్మన్. ఇదే సంకల్పంతో మేము ముందుకెళ్తాం. ఇలాగా మాతోటి ఎంతోమంది యువతనే మేము ముందుకు నడుపుతాం ఈ ఉద్యమంలో. నమస్తే.